నెల్లూరులో ఎక్కడా యూరియా కొరత లేదు అన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. యూరియాపై ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిపై ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కోవూరులో జరిగిన వైసీపీ నిరసన కార్యక్రమంపై సెటైర్లు వేశారు ప్రశాంత్ రెడ్డి. కాకాని గోవర్ధన్ రెడ్డి పేరంటానికి వచ్చి వెళ్లినట్లు ఉందని చెప్పి ఎద్దేవా చేశారు. అపోజిషన్లో ఉండే ప్రభుత్వానికి వాళ్ళకి ఏం పనులు లేవు, ఖాళీగా ఉన్నారు. సో ఏదో ఒకట మనుషులు వాళ్ళ సైడ్ చూడాలి. పోయినసారి చూసారు మీరు, 2 రోజులు హడావుడి హంగామా చేసేసారు. డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, కొరత వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసిందని. మళ్ళీ గమ్ముగా ఎవరిళ్ళకి వాళ్ళు పోయి కూర్చున్నారు. ఇదంతా ఏదో ఒకటి మాట్లాడడానికి తప్పితే ఏం లేదు. మన జిల్లాలో యూరియా కొరత లేదు. అది ఏదో నిన్న జరిగినట్టుంది. ఒక పేరెంట్ ఆయన ఈయన పేరెంటానికి పిలిచినట్టున్నాడు, ఈయన పేరెంటానికి పోయినట్టున్నాడు. నల్ల చొక్కా వేసుకొని ఒకటి పేరెంటానికి పోయినట్టున్నాడు. ఎందుకంటే ఇది వాళ్ళకి ఎప్పుడూ అలవాటు. బికాస్ అతను ఓడిపోయిన తర్వాత మనుషుల్లో తిరగడు. ఎప్పుడో మెరుపు తీగలాగా 3 నెలలకో 6 నెలలకో వచ్చి కనిపించేసి పోతుంటాడు. అలాంటప్పుడు అతను ఒక్కడే కాన్స్టిట్యున్సీలోకి రాలేకుండా ఉన్నాడు. ఎవరో ఒకరిని పేరెంటానికి తీసుకోపోవాలి. సో ఈయన పిలుస్తాడు. ఈయన జిల్లాలో ఇంకెవరు పిలవరు, ఆయన ఒక్కడే పిలుస్తున్నాడు. మిగతా కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పాపం ఎవరు పిలవడంలా. ఎంతసేపు అని సర్వేపల్లిలో మాట్లాడతాడు, అలసిపోతున్నాడు. సో కొంచెం చేంజ్ కోసం కోవూరికి పిలిచిందే తడువుగా పోయినట్టున్నాడు. ఇంకా పిలిస్తే పోకపోతే బాగుండదని పోయినట్టున్నాడు. పోతే అక్కడ మైక్ తీసుకుంటే మాట్లాడకపోతే బాగుండదు కదా. సో మాట్లాడినట్టున్నాడు.